తెలుగు లోగిళ్లలో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. మకర సంక్రమణ వేళ వచ్చే తొలి పండుగైన భోగిని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఊరువాడ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. చీకట్లను పారద్రోలి వెలుగులు ప్రసరించే భోగి మంటలు తమ జీవితాల్లోనూ కొత్త కాంతులు నింపాలని కోరుకుంటున్నారు. చాలా చోట్ల మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలతో మమేకమై భోగి మంటలు వేశారు. తెలుగు లోగిళ్లలో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. మకర సంక్రమణ వేళ వచ్చే తొలి పండుగైన భోగిని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఊరు వాడ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. చీకట్లను పారద్రోలి వెలుగులు ప్రసరించే భోగి మంటలు తమ జీవితాల్లోనూ కొత్త కాంతులు నింపాలని కోరుకుంటున్నారు. చాలా చోట్ల మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలతో మమేకమై భోగి మంటలు వేశారు. తెలుగు లోగిళ్లలో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. మకర సంక్రమణ వేళ వచ్చే తొలి పండుగైన భోగిని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఊరువాడ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. చీకట్లను పారద్రోలి వెలుగులు ప్రసరించే భోగి మంటలు తమ జీవితాల్లోనూ కొత్త కాంతులు నింపాలని కోరుకుంటున్నారు. చాలా చోట్ల మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలతో మమేకమై భోగి మంటలు వేశారు. తెలుగు లోగిళ్లలో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. మకర సంక్రమణ వేళ వచ్చే తొలి పండుగైన భోగిని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఊరు వాడ తెల్లవారుజాము నుంచే భోగిమంట వేసి చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. చీకట్లను పారద్రోలి వెలుగులు ప్రసరించే భోగి మంటలు తమ జీవితాల్లోనూ కొత్త కాంతులు నింపాలని కోరుకుంటున్నారు. చాలా చోట్ల మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలతో మమేకమై భోగి మంటలు వేశారు.